హైవ్యూస్ శవం కనిపిస్తే చాలు అసలు ఇంకా వైసీపీలకు ఆగదన్నట్టు. నిన్న వినుకొండ జరిగిన మర్డర్కి సంబంధించి క్లియర్గా పోలీసులు చెప్పారు. అది రషీద్ అండ్ జిలానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇష్యూ అయ్యా, ఏ పార్టీలకు సంబంధం లేదని. అయినా సరే రషీదు వైసీపీ వ్యక్తి, జిలానీ టీడీపీ వ్యక్తి. మా రషీద్ని జిలానీ చంపాడు అంటే టీడీపీ వాళ్ళు మా కార్యకర్తలను చంపుతున్నారు అంటూ నానా హడావుడి చేశారు ఈ వైసీపీ వాళ్ళు. ఇదిగో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ రషీద్ పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు సర్వశక్తి త్రిపాఠి ఎవరైతే ఉన్నారో గుంటూరు రేంజ్ ఐజీ ఒకటే చెప్పాడు, జగన్ గారు మీరు పరామర్శించండి రషీద్ కుటుంబాన్ని, కానీ వినుకొండలో 144 సెక్షన్ ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు కానీ ర్యాలీలు అల్లర్లు నిరసన హడావుడి కనుక చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుని కానీ లోకేష్ కానీ మరికొంతమందిని అక్కడ 144 సెక్షన్ ఉంది పలానా చోట అంటే అసలు ఆ దరిదాపులు కూడా రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా ఆపాడు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు అలాగే 144 సెక్షన్ ఉంది, బట్ మీరు వెళ్ళండి, కానీ సింగిల్గా వెళ్ళండి, లేదన్నప్పుడు మీతో ఉన్నటువంటి 4-5 అంతే తప్ప ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళు వీళ్ళు మొత్తం కలిపి వెళ్ళి హడావుడి చేయడం అనేది వద్దని చెప్పేసి అన్నారు. ఓకే, ఈ మూమెంట్లో ఆయన కారు ఏదో మార్చారు, కాన్ మీద అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరండి ఇప్పుడు? ప్రతిపక్ష నేత హోదా ఉందా? లేదు. పోనీ ఆయనకు థ్రెట్ ఉందని ఎవరని చెప్పారు? లేదు. ఓన్లీ ఏంటైనా పులివెందులకు సంబంధించి ఎమ్మెల్యే. సో ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ప్రభుత్వ సైడ్ నుంచి ఏవైతే కల్పించాలో అవి కల్పించారు. అది ఇప్పుడు ఆయన దగ్గర ఏవైతే ఈ సెక్యూరిటీ అంటే అదంటే ఇదంటే గతంలో అయితే హడావుడి చేశాడో అవి తీసేసినట్టున్నారు. అందులో తప్పే ఉందండి. తర్వాత 2019 తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజానికంతో కలిసి ప్రయాణించాడు. ఎక్కడి నుంచి ఆడికి? బెంగళూరు నుంచి గన్నవరానికి ఆ ఫ్లైట్లో. 2019 తర్వాత ఎప్పుడైనా ఉండే అయితే స్పెషల్ ఫ్లైటు లేదా హెలికాప్టర్, రాజభోగం, డబ్బులు మాత్రం జనాలి. సో ఇప్పుడు మనిషి వచ్చాడు, తాడేపల్లికి వచ్చాడు, వర్షాలు పడుతున్నారు, ఆగాడు, ఇక వినుకొండ వచ్చేసి ఆన్ రోడ్డు వెళ్తూ ఉన్నారు. దాన్ని క్లియర్గా పోలీసు చెప్పారు 144 సెక్షన్ ఇష్టం వచ్చినట్టు అంతా వెళ్తాం కాదు, మీరు మీతో పాటు కారులో ఉన్న 4 వెళ్తుంది తప్ప వేరేది ఏమంటారు వేరేది మేము ఒప్పుకోని అన్నారు. ఇక నిన్నటి నుంచి వైసీపీ వచ్చేస్తుంది దానికి సంబంధించి జనాలు ఏ రేంజ్లో కోపంగా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి వెళ్తే సరే, అలా కాదు ఈయన గనక దాన్ని రాజకీయం చేద్దామని చూస్తే రషీద్ని చంపింది టీడీపీలను హడావుడి కనుక చేస్తే జనాన్ని తరిమి కొట్టేలా ఉన్నారు. ఎందుకంటే రషీదు జిలానీ ఇద్దరు కూడా పిఎస్ ఖాన్ అని చెప్పేసి ఈ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అత్యంత సన్నిహితులు. అతని దగ్గర వీళ్ళంతా ఒక గ్యాంగ్ అన్నట్టు. దెన్ రషీదు జిలానీ బాగానే క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉండేది, ఇల్లు కూడా దగ్గరే. అయితే 2022లో ఈ తొలి ఏకాదశి ఫెస్టివల్ అని కొంతమంది అంటారు, మొహరం అని కొంతమంది అంటారు, బట్ రెండు కూడా కలిసి వచ్చినాయి అంటున్నారు. ఆ మూమెంట్లో ఏంటంటే వాళ్ళకి కొండ తిరునాళ్ళను సమ్మెదో చేస్తారట వినుకొండ ఉత్సవం. అప్పుడు వీళ్ళ పిఎస్ ఖాన్ టీంలో ఉన్న అందరూ కూడా చిన్నపాటి పార్టీ అని చెప్పేసి పాత ఆసుపత్రి ప్రాంగణం కొంతమంది అంటారు, లేదు ఒక రెస్టారెంట్లో చెప్పి కొంతమంది అంటారు. సరే మొత్తానికి ఓన్లీ వీళ్ళు ఉన్నటువంటి ఒక ప్లేస్, అక్కడ పార్టీ మందు పార్టీ. ఈ మూమెంట్లో మరి ఏమైందంటే జిలానీ బీరు బాటిల్తో ఒక అతను పొడిచాడు, తల పగలగొట్టాడు. అలా ఉన్న సమయంలో రషీద్ వర్గం జిలానీ వర్గం అంటే 2 వేరు పడింది. అప్పుడు ఈ రషీద్కి పిఎస్ ఖాన్ సపోర్ట్ ఇచ్చాడు. దెన్ ఈ జిలానీ మీద వచ్చేసి కేసు ఫైల్ చేశారు. ఈలోపు ఏమైంది, రషీదు అండ్ కొంతమంది కలిసి జిలానీ ఇంటికి వెళ్ళారు. జిలానీ అప్పుడు లేడు, జిలానీ వాళ్ళ అన్న జానీ ఉన్నాడు. జానీని కొట్టి జిలానీ బైక్ బుల్లెట్ దాన్ని తగలబెట్టేశారు. జిలానీ అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. మా ఇంటి మీద దాడి చేశారు, బండి తగలబెట్టారండి, నీ మీద ఆల్రెడీ హత్యాయత్నం ఉంది, నువ్వు బీరు పట్టుబెట్టి పగలగొట్టావు అని చెప్పేసి ఇతను లోపలేశారు, జైలు శిక్ష కూడా. ఈలోపు మరలా ముస్లిం వర్గాల మధ్య సమయంలో గొడవైందట, గ్రూపుల మధ్య, అందులో కూడా మరలా ఇతను ఇరికిచ్చారట. సో అప్పటి నుంచి జిలానీ ఎలా ఉన్నాడు, ఛాన్స్ దొరికితే ఇక చంపేయాలి రషీద్ 2000 అప్పటి నుంచి అతను ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. పోలీసు కూడా అదే చెప్తున్నారు. దెన్ గవర్నమెంట్ మారింది. ఇక అతను ఎప్పుడైతే అసలు ఇదంతా కూడా బాధలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఈ ఏమంటారు పరుగు పోవటం కావచ్చు, లేదన్నప్పుడు అతను జైలుకి వెళ్ళటం కావచ్చు, దీని మూల కారణం ఏంటన్నప్పుడు ఈ తొలి ఏకాదశి ఈ మొహరం పండుగ ఆ రోజులు, అవునా? ఎగ్జాక్ట్గా అదే రోజు అతను డేట్ పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఎవరు? ఈ జిలానీ. ఇక ఏం చేశాడు, ముందు ప్లానింగ్తోనే ఈ వినుకొండలో ఈ జిలానీ ఎక్కడైతే మనుషు షాప్ నుంచి బయటకు వస్తాడు అన్నట్టు చూసుకొని ఇక అక్కడ కొబ్బరి పడాలనే కత్తితో రెడీగా ఉన్నాడు. జిలానీ ఎప్పుడైతే రషీద్ బయటకు వచ్చున్నాడో ఇంకా వెయిట్ వేయటం జరిగింది. అది కూడా ఎలా చూసుకున్నాడు, చుట్టుపక్కల పోలీసులు ఉండకూడదు, ఒకవేళ మనుషులు ఉండకుండా వాళ్ళ దగ్గర రాకూడదు,
అలా భయభ్రాంతులు గురిచేయాలన్నట్టు. ఈ రషీద్ని ఘోరంగా చంపాడు. అందుబాటు అసలు జిలానీని క్షమించమని అసలు అనే ప్రసక్తే లేదు అసలు. గతంలో జిలానీని రషీద్ ఎంత వేధించినా నడి రోడ్లో ఇంత ఘోరంగా చంపడంటే అమ్మో చాలా భయంకరమైనది. సో ఆ జిలాని ఖచ్చితంగా శిక్ష పడాల్సింది అతను, నో డౌట్. గవర్నమెంట్ కూడా అదే అంటుంది. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి వైసీపీ వాళ్ళే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ పక్కన ఇప్పుడు ఫోటోలు దిగుతూ ఉంటారు. అలా ఈ జిలాని ఎప్పుడు మరి టీడీపీ ఫోటో దిగినట్టుగా ఉన్నాడు. దానిని వైసీపీ టామ్ టామ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి జిలాని మొన్న బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసినప్పుడు బ్రహ్మాండంగా అందులో పాల్గొనేటువంటి వ్యక్తి. సో ఇప్పుడు విషయం ఏంటి, జిలాని ఆల్రెడీ రషీద్ని చంపిన తర్వాత పోలీసులు లొంగిపోయాడు. అండ్ రషీద్ కుటుంబానికి జిలాని కుటుంబానికి మధ్య గొడవలు ఉన్న విషయం అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ వచ్చేసి గతంలో వైసీపీలో ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇందులో ఎక్కడ పార్టీల ప్రమేయం ఉందని చెప్పాలి. శవం కనిపిస్తే చాలు వైసీపీ వాళ్ళు వచ్చి శవరాశం చేయటం. అక్కడ చనిపోయింది ముసలోడైనా, కుర్రోడైనా, మావులోడైనా, రాక్షసుడైనా, మంచోడైనా, చెడ్డోడైనా, ఎవడైనా సరే చనిపోయినవాడు మావోడు అని వైసీపీ క్లెయిమ్ చేసుకోవడం, చనిపోయింది ఎవరు అంటే టీడీపీ అనడం. ఇదే అలవాటు అయిపోయింది. జనానికి ఎంత విరక్త కలిగిందంటే ఇంకోసారి పరామర్శ అంటూ జగన్ వస్తూ ఊరుకున్నట్టుగా లేరు. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు కూడా జగను వైసీపీ అనుకుంటారని కనుక ఉన్నారంటే ఇక మీ అంత అమాయకుల్ని ఎవరు బాగు చేయరంటే లెక్క.